ఇది సహజమైనది. सहज है। సహజంగా జరిగేదాన్ని అలా జరగనివ్వండి. మీ మనసులో ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండాలని అనిపిస్తే అలాగే ఉండండి. మీ తల్లిదండ్రులు, తోబుట్టువులు తప్ప మిగతా వారందరూ మీ ప్రవర్తనతో కలత చెందుతారు. మీరు భగవంతుని స్మరణలో ఉండండి. మనం ఉదాసీన మనస్కులై ఉండాలి అని అర్థం కాదు. उदासीन रहे और सा एक तरह की मौन हो जाए। ఈ ఉదాసీనతతో పాటు ఒక విధమైన మౌనం తోడైతే అది విషతుల్యమైన మౌనం. మనం ఎప్పుడు ధ్యానం చేసినా ఒక రకమైన సమతుల్య స్థితి ఏర్పడడం నేను గమనించాను. ఒక విధమైన ఆనందం కలుగుతుంది. చాలా అరుదుగా నైరాస్యం కలుగుతుంది. అది కూడా కొన్ని క్షణాల పాటు లేదా 10-15 నిమిషాల సేపు, ఒక గంట సేపు. ఈ నైరాస్యం ఉండవచ్చు. కానీ మిగతా సమయమంతా ఎగసే అపరిమిత ఆనంద సంతోషాలతో ఉంటాం. ఇది నా స్వానుభవం. ఇక మీ అనుభవం విషయానికి వస్తే, ఈ ఉదాసీనత నుంచి మీరు త్వరగా బయటపడండి. ప్రిసెప్టర్ దగ్గర ముఖాముఖి సిట్టింగ్ తీసుకోండి. ఆనందపూర్వకంగా మీ ఆధ్యాత్మిక యాత్రను కొనసాగించండి.